ఇది పరమ పావనమైన శ్రీరామచరితం. దీనిని మీరు చక్కగా ప్రజలకు విశదంగా తెలియజేయండి. అప్పుడు కుషుడు, గురువు గారు మీరు చెప్పినట్లే చేస్తాము అని అన్నాడు. లవుడు కూడా శ్రీ సీతారాముల జీవన ఆదర్శాలను ప్రజలకు తెలియజేస్తాం గురువు గారు అని అన్నారు. ద్వారపాలకులైన జయవిజయుడు త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా జన్మించారు. వారిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరామునిగా, ఆదిలక్ష్మి సీతామాతగా అవతరించారు. రాజు దశరథ మహారాజు. ఆయనకి కౌసల్య, సుమిత్ర, కైకేయి అని ముగ్గురు భార్యలు. ఆయనకు పుత్ర సంతానము లేనందువలన గురువు వశిష్ఠుని ఆజ్ఞతో పుత్రకామేష్టి యజ్ఞం చేశాడు. యజ్ఞపురుషుడి ఫలం వలన ఆయనకు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని నలుగురు కుమారులు కలిగారు. Right hand. We should do right hand. No, no. Dhruva. గురువు వశిష్ఠుని వద్ద విద్యను అభ్యసించుచున్న రాముడిని యాగరక్షణకై తన వెంట పంపమని విశ్వామిత్రుడు దశరథుడిని అడిగాడు.